హలో. హలో. ఆ, చెప్పండి. అన్న బుక్స్ వచ్చాయి. ఓకే, ఈ రోజు వచ్చినాయా? వచ్చి 3 రోజులైంది. ఆ, మొదటి భాగం చదివాను. ఓకే. ముందుగా మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను చాలా సంతోషిస్తున్నాను దీన్ని బట్టి. ఇది చదువుతుంటే దీని వెనక మీరు ఎంత ఎఫర్ట్ పడి ఉంటారో అని ఆ, అర్థమవుతుంది. ఆ, చాలా ఇంపాక్ట్ ఉందండి ఇది చదువుతుంటే. ముఖ్యంగా అసలు అంటే ఇవన్నీ మనకు తెలియవు. ఎంతసేపు వాళ్ళు ఈ ప్రశ్నిస్తున్న వాటికి మనం సమాధానం చెప్పలేక చాలాసార్లు ఇవి తెలియక ఆ ఆ, కానీ చాలా వివరంగా రాశారండి ఇవన్నీ. నేను వాల్యూమ్ 1 మొదటి భాగం అంతా చదివాను. చాలా బాగుంది. బిగినింగ్ ఎండింగ్ అదిరిపోయింది. ఎండింగ్ కూడా, అవును. ఎండింగ్ ఎందుకంటే ఆయన చాలా పవర్ఫుల్ మ్యాన్ కాబట్టి ఆయన చెప్పిన విషయాలు. అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు ముఖ్యంగా బ్రాహ్మణిజం అంతా ఈ హిందువుల్ని సపోర్ట్ చేయడానికే తప్ప మనకి దేనికి లేదు అని ఆల్రెడీ ఒక వికెట్ పడగొట్టాను నిన్నే. విష్ణు ఇలాగా ఏంటది తులసి ఒక వృత్తాంతం రాశారు కదా, అవునవును. అది స్క్రీన్ షాట్ పెట్టి ఎప్పుడు నన్ను ఇలాగా వీళ్ళ లోతు గురించి వాటి గురించి అని మెసేజ్ పెడుతుంటాడు వాడు. స్క్రీన్ షాట్ మీరు కింద రిఫరెన్స్ కూడా ఇచ్చారు దానికి, అవును, అవును. అన్నిటికీ ఇచ్చారు. అది పెడితేనేమో ఆహా అలాగుందా అంటున్నాడు. అలా ఉందరా మీ గ్రంథంలో మీకు తెలియదు ఆ సంగతి. ఫ్రెండా? అంటే మా జూనియర్ స్కూల్లో వాడు ఆర్ఎస్ఎస్ అనమాట. ఇలాగా ఎప్పుడు ఏవో పెడుతుంటాడు, ఎక్కడ ఎవరో కాపీ పేస్ట్ పోస్టులు నాకు చేస్తుంటాడు. కానీ చదువుతుంటే brother, ఇది ఎంత రోత అన్న సంగతి. వాళ్ళ ధర్మమే వాళ్ళని నాశనం చేసిందండి. నాకు అర్థమైన ఒక సంగతి, అవునండి, అవును. వాళ్ళు అంటే ఎదగలేకపోవటానికి అంటే వాళ్ళని కాదు, మనమే ఇంతకాలం ఎదగలేకపోవడానికి శూద్రులుగా మన మీద ముద్రేసి మన తల్లుల్ని మన అక్కల్ని రజస్వల కాక ముందే పెళ్లి చేసేయాలి అని ఇలాంటి పనికిమాలిన మాటలు రాసి మన జాతినంతా నాశనం చేశారు ఈ మనువాదులు అన్న సంగతి ఒకటి తెలుస్తుంది నాకు. అవునండి, వాస్తవం. మన జాతినే కాదండి, నిజంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని జాతులను నాశనం చేశారు. అవును, అంటే ముఖ్యంగా స్త్రీలని, స్త్రీల సంగతి అవును, నేను చెప్పేది. అవును. స్త్రీలు వాళ్ళు బ్రాహ్మణ వర్గం కానీ క్షత్రియ వర్గం కానీ ఎవరైనా కావచ్చు, స్త్రీ జాతి మాత్రం చాలా సఫర్ అయిందండి ఈ దుర్మార్గాల వల్ల, వీళ్ళు గ్రంథాలను రాసినటువంటి చండాలం అవును, వల్ల. నాకు చాలా షాకింగ్ అనిపించింది. అంటే పెళ్లి చేసుకొని ఎంతో రాశారు మీరు, అన్ని సంవత్సరాల వరకు పిల్లలు లేకపోతే వాళ్ళని వదిలేయొచ్చు. ఆ అంటే ఇంకా వాళ్ళు ఏమైనా అభ్యంతరం పెడితే వాళ్ళతో తాళతోటి కట్టి బంధించి మరీ పెళ్లి చేసుకోవచ్చు అంటారు రెండో పెళ్లి. నాకు తెలుసు, చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. ముఖ్యంగా ఈ మన కృష్ణుడు వాళ్ళ భార్యలు కూడా సతీ సహగమనం చేసుకున్నారా? అదే వాళ్ళకి మార్గదర్శకం అన్నమాట. అనుగమనం అంటారు దాన్ని. తర్వాత వీళ్ళు మన కృష్ణుడు తండ్రితో పాటు సతీసాగమనం చేశారు. కృష్ణుడు తల్లి వాళ్ళంతా కలిసి కృష్ణుడు తండ్రితోటి సతీసాగమనం చేశారు. ఎంత దారుణమైన విషయాల్ని వీళ్ళు గ్రంథస్థం చేసి మన దేశంలో ఉన్న స్త్రీలని చంపేసి ఉంటారు. తగలబెట్టేశారు, నిలువున తగలబెట్టారు, తగలబెట్టి. ఎందుకంటే మనకు 100 ఏళ్ల ముందు హిస్టరీయే ప్రాపర్ గా రికార్డ్ అవ్వలేదు. అది 1700 నుంచి ఆ పైన ఈ 1700-1800 సంవత్సరాల్లో ఎంత మంది తల్లులు ఇలా చచ్చిపోయారో. తర్వాత ఇంకోటి చాలా బాధ కలిగించిన ఇదేంటంటే ఈ బసివిని వీటి గురించి రాశారు. జోగిని, దేవదాసి వ్యవస్థ. అసలు దానికి కారణం ఏంది, దాని కథ ఏంది, కమామిషేసింది మొత్తం అంతా అవును వివరంగా ఇచ్చాం. ఎందుకంటే వీళ్ళు వక్రీకరిస్తున్నారు. అబ్బాయి మా గ్రంథాలతో సంబంధం లేదండి అవన్నీ కూడా, అవి మధ్యలో పుట్టినటువంటి సాంఘిక దురాచారాలండి అంటూ టీవీ మీడియాలో అదరగొడుతున్నారు వచ్చి కూర్చొని. అవును, అవును. తెలియక పాపం ఎవరు ఆ గ్రంథాలు చదివిన వాళ్ళు లేరు, వాళ్ళు ఏది చెబితే అదే నిజం అనుకుంటున్నారు అందరూ. అవును, నాకు కూడా అసలు మొట్టమొదటిసారి ఇలాంటి విషయాలు తెలియడం. అది ఎంత దారుణం అండి. వీళ్ళు అదేంటి ఆ వ్యవస్థలోకి వెళ్ళడానికి వాళ్ళ కలెక్టర్లకి అప్లికేషన్లు పెట్టుకున్నారా?
ఏమంది వ్యభిచారం చేయడానికి అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఇంత దుర్మార్గం చూడండి అసలు వాళ్ళు చేసిన పని. తర్వాత ఇంకొకటి మీరు దానికి పురోహితులు మళ్ళీ దానికి కర్త కర్మ ఆ, క్రియ అంతా పురోహితులు. అవును అవును వాళ్ళ సమక్షంలోనే వాళ్ళేనమాట అంతా దగ్గరుండి చేసేది. అవును. తర్వాత మీరు చివరిలో అక్కడక్కడ వ్యాఖ్యానాలు రాశారు. అంటే అవి థాట్ ప్రొవోకింగ్ అన్నమాట. అక్కడ ఆగి వాళ్ళు ఆలోచించాలి. నిజంగానా అసలు ఇలాంటి వాడిని మనం దేవుడిగా ఎలాగ అంగీకరిస్తాము? అసలు స్టార్టింగ్ అయితే శివుడితోటి మొదలైంది భాష. అంటే ఇంకా ఏ మాత్రం నైతిక ఇది లేదు. అగ్నికి వీర్యం తాగించడం కానీ ఇటువంటి వాళ్ళని దేవుళ్ళుగా కొలిచే దేశంలో మనం ఉన్నాం. మొత్తానికి అయితే చాలా థ్యాంక్స్ అండి. మీరు చాలా ఎఫర్ట్ పడి ఉంటారు. ఇంక నేను వాల్యూమ్ 2 చదవలేదు. ఇదే నిన్నటి వరకు ఇది పూర్తి చేశాను ఈ బుక్. మళ్ళీ ఈ రోజు ఉదయాన్న రెండోసారి ఆ రిఫరెన్స్ కంఠస్థం చేస్తున్నాను. దాన్ని ఇప్పుడు ఫస్ట్ వాల్యూమ్ మించి ఉంటుంది సెకండ్ వాల్యూమ్ చూడండి మామూలుగా ఉండదు. అవునా? శూద్రుల గురించి రాసినటువంటిది అయితే అసలు అది దాదాపు 80 పేజీలు ఉంటదండి. అది అన్నిట్లో వాళ్ళ గ్రంథాలు ప్రతి దాంట్లో కూడా అన్టచబిలిటీ, వాళ్ళ దేవుని సమర్థించడం అవన్నీ చూపించాను నేను. వాళ్ళ ధర్మశాస్త్రాలు సమర్థించడం అవన్నీ రెఫరెన్స్లు శ్లోకాలు సహా ఇచ్చాను. అసలు అది ఇంతవరకు ఎవరు కూడా అటువంటి ప్రయత్నం చేయలేదన్నమాట. దేవుని మహాకృప వల్ల మనం చేయగలిగాం. అవునండి. నేను నిజంగా ఈ బుక్ ని బట్టి దేవునికి వందనాలు. ఇదేంటంటే చాలా సిస్టమాటిక్ గా అరేంజ్ చేయబడింది ఈ బుక్. టాపిక్ వైజ్ మన మధ్యలో ఇన్ని దురాగతాలు జరిగాయా అంటే ఎవరు ఇలాంటి ప్రయత్నం చేయలేదు. అంటే మామూలుగా మన క్రిస్టియన్ లిటరేచర్ లో సిస్టమాటిక్ థియాలజీలో క్యారెక్టర్ స్టడీస్ వాటి మీద ప్రయోగాలు జరిగాయి కానీ ఈ రకంగా ఎండగట్టే ప్రయోగం మాత్రం జరగలేదు ఎక్కడ. అది కూడా రెఫరెన్స్లు చూపిస్తూ ప్రతి దానికి కూడా శ్లోకం, ఇంత రెఫరెన్స్, ఇంత ఎవిడెన్స్ అనేది నాకు తెలిసి ఇన్ని టాపిక్స్ మీద ఇంత విపులంగా వచ్చిన గ్రంథాలు లేవండి ఇప్పటి వరకు కూడా రాలేదు. అందుకే నేను కూడా తొందరపడకుండా నిదానంగా 1 by 1 అలాగా చదువుకుంటూ. ఇంకో విషయం ఏంటంటే యాక్ బిగిన ఈ బుక్ చదివించింది. బోర్ కొట్టలేదు. అంటే మళ్ళీ రేపు చదువుదాం నేను ఏంటి తెగ చదివేస్తున్నావు అంటుంది మా ఆవిడ. బైబిల్ బుక్ కొత్తది తెగ చదివేస్తున్నావు, పిల్లలు పడుకుంటూ పోయిన తర్వాత నేను పడుకుంటూ పోతాను. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండి ఇది ఇంకా అలాగ పెన్ను పట్టుకుని హైలైట్ చేసుకుంటూ అలాగా చదువుకుంటూ కూర్చున్నారు. ఈ బాల్య వివాహాలు భలేగా సీతకి 6-8 వయసులో పెళ్లి అయిపోయిందని అంటే వాళ్ళు అది బేస్ చూపించి మిగిలిన వాళ్ళందరినీ ఆ మూసలో మీరు వెళ్ళండిరా అని ఒక దిశానిర్దేశం. మన సీత పెళ్లి చేసుకున్న 6 సంవత్సరాలు మీరెందుకు వెనకాడుతున్నారు మీ పిల్లకి పెళ్లి చేయడానికి చిన్నప్పుడే అని అన్నట్టుగా అలా జరిగినాయి. తర్వాత ఇంకొక దగ్గర కూడా ఇక్కడ రాశారు మీరు, అంటే ఊరి పెద్దలు బుర్ర మీసాలలో దేవదాసి వ్యవస్థ మీరు దీన్ని ధిక్కరించేంత గొప్ప ఇంకా దాంతో మామూలుగా బడుగు బలహీన వాళ్ళు ఏం మాట్లాడతారు ఇంకా. తర్వాత 5 చాప్టర్స్ లేడీస్ మీద రాసిన 5 చాప్టర్స్ కూడా అసలు అవి ఆ వితంతువుల గురించి చదువుతుంటే నా కళ్ళ నీళ్ళు వచ్చినాయి నాకు రాస్తున్నంత సేపు. నాకు ఎక్కడో ఒక పిక్చర్ కూడా మీరు చాలా ప్రాపర్ పిక్చర్ పెట్టారు, అది బాల్య వివాహాలకు సంబంధించి అనుకుంటా. ఆ దేవదాసి ఆ పిల్లని చూస్తేనే మనకు బాధేస్తుంది, చాలా పెయిన్ఫుల్ గా ఉంటదండి. చాలా పెయిన్. ఇంకోటి అభినందించాల్సిన విషయం ఏంటంటే కవర్ పేజ్ అండి. కవర్ పేజ్ లోనే బుక్ లో ఉన్న సంగతులన్నీ కూడా అసలు బుక్ లో లోపల ఏముందన్న చాలా చక్కగా డిజైన్ చేశారు కవర్ పేజ్. టైటిల్ సహా మొత్తం చూడంగానే ఏంది ఇదని అర్థమైపోద్ది. అవును. మా తమ్ముళ్ళు వాళ్ళు వచ్చి చూసారు, వాళ్ళు రెండో బుక్ చూసారు. అదేంటి రాముడు మాంసం తిన్నాడా అని నన్ను అడిగారు. అంటే వాళ్ళ ప్రభుని నమ్ముకోలేదు వాళ్ళు. ఎవరా ఇంకా బుక్ చదవాలి. అంటే వాళ్ళు దేవుళ్ళు మాంసం తింటారా? మాంసం తిన్నాడు ఒక లెక్క, పంది మాంసం తిన్నాడు అది పంది మాంసం తిన్నారు అది కదా హైలైట్. నాకు బ్రహ్మాండమైన విందు ఉంది అయితే రెండో బుక్ తోటి. చాలా థ్యాంక్స్ బ్రదర్. ప్రతి చాప్టర్ లో కూడా అండి చివరిలో విఘ్నులైనటువంటి 5 సహోదరులారా ఆలోచించండి అని
వాళ్ళని ఆలోచింప చేయడానికి ఇది రాశాం బ్రదర్. వాస్తవంగా నిజం ఎగ్జాక్ట్లీ. చెప్పాలంటే వాళ్ళని ఏదో బాధ పెట్టాలనో, మీ వాళ్ళ ముందు మాట. గ్రంథాలను విమర్శించాలని కాదు అసలు. అవును. అవును. దానివల్ల మనకేం ప్రయోజనం కూడా లేదు. ప్రయోజనం కూడా లేదు. అవును. కేవలం ఇది క్రైస్తవుల కంటే హైందవుల కోసమే నేను రాశానండి ఇది ముఖ్యంగా. అవునండి. వాళ్ళు తెలుసుకోవాలండి. వాళ్ళకి అది తెలీదు పాపం. అమాయకంగా హ్మ్. ఉన్నారు. వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు. నిజమేనండి. గ్రంథాల్లో ఏముందనేది వాళ్ళు తెలుసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. నిజం. మా మదర్ తన ప్రభువుని నమ్ముకోలేదు. హ్మ్. అసలు ఇవి వాళ్ళకి అంటే ఇది చూపించడానికే జుగుప్సగా ఉంది నాకు. హ్మ్. అట్లీస్ట్ అంటే ఇదిచ్చి ఆళ్ళు చదవమన్నా ఇంత దరిద్రమైన విషయాలు ఆళ్ళెలా చదువుతార్రా అని అనిపిస్తుంది నాకు. అవునవును. శివలింగం కరెక్ట్. కథ మా అమ్మ హ్మ్. ఇప్పటికి శివరాత్రి ఉపవాసాలు అవి చేస్తుంటారావిడ. హ్మ్. అం అంటే వాళ్ళకి తెలీదు. ఆళ్ళమ్మ ఏదో హ్మ్. నేర్పించారు. అది. దాంతో ఈ నవరాత్రులకి, ఈ కార్తీక పౌర్ణమికి ఈటికి ఏదో ఇంక అలా చేసుకుంటూ ఎళ్ళిపోతుంటారు. అది హ్మ్. మంచా కానీ నిష్ట ఉంటది. హ్మ్. ఆ! కానీ వాళ్ళకి ఈ రోత తెలీదు. ఈళ్ళు హ్మ్. దేవుళ్ళు కాదు అనే సంగతి వాళ్ళకి అర్థం కాదు. హ్మ్. ఇవన్నీ వాళ్ళకి చేరితే హ్మ్. నిజంగా ఇటువంటోళ్ళని మనం అసలు మామూలుగా అలాంటోళ్ళని మనం స్నేహితులుగానే ఇష్టపడం. హ్మ్. ఆళ్ళతో అవును. ఎళ్ళడానికి మరి ఆళ్ళని ఎలాగా ఆరాధిస్తాం? ఆళ్ళని ఎలాగా పూజలు చేస్తాం? హ్మ్. 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 తర్వాత ఈ తల్లి కొడుకులది గాని, తండ్రి కూతుర్లది తల్లి గాని. కొ త అదే తల్లి కొడుకుది ఆ! చాలా నా సెంటిమెంట్‌గాను మన ఆ! మనసంతా అది హృదయం అంతా భారం అయిపోద్ది అది చదివిన తర్వాత ఆ! ఎండింగ్‌లో. ఒకరికొకరు ఆ! తెలియకుండా తెలియకుండా అలా చేయటం. సనాజ్ఞాతుడా? ఆ! అదే. సనజ్ఞాతుడు, మహి. ఆ! మహి. ఆ! ఆ! నాకు కూడా కంఠస్థం అవుతున్నాయి ఇవి. అలాగా ఒకటి 2 అంటే సార్లు. ఈళ్ళు ఆ! లోతు కూతురు అంటూ అదే ఆ! పనిగా అదే. పొద్దున్న లేచిన కాడ నుంచి అదే పని గదా! ఆ! మరి అలాంటి స్టోరీలు వీళ్ళ గ్రంథాల్లో ఉన్నాయిగా. మరి ఇది ఇంకా తల్లి కొడుకులది ఉంది గదా! ఆ! మరి ఇది దీనికేం సమాధానం తెలీదు చెప్తారు మీరు? ఆళ్ళకి. ఆ! ఎవరికి నేను కూడా ఎప్పుడు వినలేదు. ఫస్ట్ టైమ్ ఈ బుక్‌లోనే చూసాను నేను ఆ సంగతి. ఒక వేలు అవతల వైపు వేలెత్తి చూపిస్తున్నావంటే నువ్వు 4 ఆ! వేలు నీ వైపు చూపిస్తున్నాయి చూడరా బాబు అని చెప్పటానికనే ఇలాంటి కొన్ని రాశాను వాటిలో. నిజమే. తెలియాలి. హ్మ్. మనకు తెలియకపోతే మతోన్మాదులు. మనం మనం మాట్లాడలేము. మా మతోన్మాదులకి బుద్ధి రావటానికే నేను అలాంటివి కొన్ని మెన్షన్ చేశాను ఎగ్జాక్ట్‌లీ. స్టోరీ. చేరుంటది. నాకు తెలిసి ఈళ్ళు సీక్రెట్‌గా కూడా ఎళ్ళిపోయినాయి. కాతే ఆ! ఈళ్ళేందంటే ఈళ్ళు మింగలేక, కక్కలేక ఉండారు. అవును. ఇప్పుడు ఇప్పుడు బయటపడి మాట్లాడితే ఇది ఏడ పబ్లిసిటీ అయిపోయి మళ్ళీ జనాల్లోకెళ్ళిపోద్దో, హ్మ్. హ్మ్. మాట్లాడకపోతేనేమో ఇది ఎట్టాగా అని జెప్పేసి వాళ్ళిప్పుడు పిసుక్కొని సత్తన్నారు మతోన్మాదులు. అవును. అవును. ఇప్పుడు ఏం మాట్లాడుతాడండి ఇప్పుడు తేలు కుట్టిన దొంగల్లాలున్నారు. ఇప్పుడు అంతే. దొంగోడొకడు రేత్రి పూట దొంగతనానికి పోయాడంట ఒక ఇంటికి. ఆ! ఆ! ఎళ్తే రేత్రి పూట ఆ ఇంట్లో తేలు కుట్టింది. ఆ! అరవలేడు. ఈవిడ అరిత్తేనే వాళ్ళు బైకులేసి కొడతారు. కొడతారు. అలాగని నొప్పిగా ఆపుకోలేడు. మేలుకొని లేచొచ్చి కొడతారు ఈడ్ని సంపుతారు. అవును. అలాగని మెదలకుండా ఉందంటే లోపలే నొప్పి పుడుతుంది పాపం నొప్పొడతాడు. అరవలేకపోతున్నాడు. ఇప్పుడు ఈ మంద సనజ్ఞాతుడి కథ మీద కరుణాకర్ ఏం మాట్లాడతాడు? ఎవడైనా ఏం మాట్లాడతాడండి. ఏం ఏం లేదు. మాట్లాడతారు? ఆ! ఉత్తిదే నేను కరుణాకర్ వీడియో‌లకి కూడా సాధారణంగా ఎప్పుడు కామెంట్స్ పెట్టను. హ్మ్. ఎప్పుడో గాని ఆయనకి తెలిసిందల్లా ఎటకారమే. హ్మ్. ఎటకారం తప్ప మరింకేమీ లేదు. అవును. పోనీ నిజంగా అతను విమర్శ చేసాడనుకోండి. హ్మ్. నిజంగా విమర్శ చేస్తే అతన్ని అభినందించాలి. అవును. సద్విమర్శ అంటే అతనికి అలాగ అర్థం చేసుకున్నాడు. దాన్ని ఏదైనా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు గానీ, హ్మ్. ఊరకే బురద జల్లటానికి హ్మ్. ఏదో ఎటకారపు 2, 3 సామెతలు మరెక్కడ చదువుతాడో. ఈ హ్మ్. 2, 3 సామెతలతో ఇంకా ఎటకారాలతో ఉపయోగం లేదండి. కాసేపేదో సరదాగా ఆ! నవ్వుకోవడానికి ఉంటాయి తప్ప, అంతే. ఒక ఈళ్ళు మనిషి పొలోమని హృదయాన్ని మార్చగలవా? ఒక మనిషి హృదయాన్ని ఆలోచింపజేయగలుగుతాయా? ఆ! వాళ్ళకి అంతే సార్. వాళ్ళ పబ్బం గడవాలి. ఓ 4 డబ్బులు రావాలి. అదే హ్మ్. వాళ్ళ ఆళ్ళు ఎయిము. బతుకుదెరువు అంతే. బ్రతుకుదెరువు. ధర్మమా, గాడిద గుడ్డా? వాళ్ళు ఏం దానికోసం లేదు. ఏం పని జేస్తారా? ఏం లేదు. అంతే. ఊరకే ధర్మం అనేది ఎక్కడుందండి? అంతా అధర్మమే గదా! ఇప్పుడు ఆ గ్రంథంలో ఆ! మీరు చదివితే అర్థమై ఉండాలి. అంతా దారుణమైనటువంటి దుర్మార్గం, అధర్మం అది. ధర్మం అవును. ఎక్కడా లేదు. భూతద్దం వేసేది వెతికినా దొరకదు వాళ్ళ నమ్మకాల్లో ధర్మం. ఏం లేదు. ఏం లేదు. పేరుకు ఓన్లీ ధర్మం అంటారంతే. ఆ పొట్ట నింపుకోవడానికి చేసే ప్రయత్నాలు అంతా అవన్నీను. అధర్మం తప్పితే ధర్మం ఎక్కడా ఉండదు. ఆ! ఇప్పుడు ఆడికి దమ్ముంటే దీని మీద చర్చ పెట్టాలి. ఈ ఈ మ్యాటర్స్ మీద అన్ని అవును. వాడు చర్చ పెట్టాలి. మీరన్నట్టు హ్మ్. తేలుకుట్టిన దొంగలాగా ఉండడానికి తప్ప మరి ఇంకేం చేయలేడు. అవును. హ్మ్. హ్మ్. సరే. సరే బ్రదర్. చాలా చ థాంక్స్ అండి. నేను థాంక్ యూ. సెకండ్ వాల్యూమ్ కూడా చదువుతాను. చదివి నాకు ఫోను చేయండి. అలాగే. అలాగే. థాంక్ ఆ! యూ బ్రదర్. ప్రార్థన చేయండి. ఇంకా మనం చేయాల్సిన పని చాలా ఉంది. దేవుని అవునండి. మహాకృప వల్ల. అవునండి. ఓకే. థాంక్ యూ తప్పకుండా. బ్రదర్. థాంక్ యూ. ఓకే. థాంక్స్.